అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్ చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. మీరేం చేస్తున్నానన్నారు? మేం బయటకు వస్తాం. అరెస్టు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన ఎవరిది రమణాయిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరేం చేస్తారన్నారే ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమని. పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఈ విధంగా. ఎంత అన్యాయం అండి ఇది! ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తాడు, దానికేముంది? మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్టులు చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే చాలా పొరపాటు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడాను భవిష్యత్తుకి గట్టి పునాదులు వేశారు. ఇవాళ మీరు అరెస్టులు చేయటం మూలంగా ఏమవుతుంది? ఏమీ కాదు. అంతేకాదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధమైనటువంటి దీనివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు వీళ్ళని అరెస్టులు చేసి మీరు ఇంకేదో సాధించాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అరెస్టులతో ఇక్కడికి ఆపండి. ఇక మీరు తిరుపతి లడ్డూ ప్రసాదానికి వెళ్తే అందులో ఇవి కలిసింది, అది కలిసింది, పందికోవు కలిసింది, గోమాంసం కలిసింది, ఇష్టం వచ్చినట్టుగా మీరు కామెంట్లు చేస్తున్నారు. అవి రుజువయ్యాయి. అది కాదు అని రుజువైంది. ఎవరు ఎంక్వైరీ వేసినటువంటి అధికారులే చెప్పారు. అది కాదు అని చెప్పినా కూడా మీరు వెంటనే మళ్ళీ ఇంకోటి వేశారు. ఇవాళ సింగిల్ మెన్ కమిషన్ ఇస్తున్నారు. ఏం చేయడానికి మీరు అందరినీ ఇదంటించడానికి చూస్తున్నారా? కాబట్టి ఈ పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించే ప్రశ్నే లేదు.